ఒకటండి ఇండియన్ సినిమాలో గుడ్డులా కష్టపడే మనిషి. హ్మ్. కష్టానికి పేరు పెడతానికి ఎవ్వరం సరిపోం. కొంచెం మాటలు తూలినా, ఎక్కువ తక్కువలైనా మనోడే కాబట్టి తర్వాత కుటుంబం అది ఎండ్ ఆఫ్ ది డే కలిసిపోతారు. దాంట్లో ఎవ్వడు ఏమంటానికి సరిపోరు గానీ, ఇప్పుడు మనం అంటే మనం ఎవాల్వ్ అవుతాం తప్ప ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అదంతా కుటుంబం. కాకపోతే ఏంటంటే కుర్రతనం కొంచెం అగ్రెసివ్‌గా ఎళ్తున్నప్పుడు దెబ్బ తగిలితే సెటరైట్ అయిపోయి దగ్గరికొచ్చేత్తాడనేది ఉంటది తప్ప ఎందుకు వదులుకోలే మనోడు. పక్కన పెట్టేత్తే నాకు బాగా కొట్టేసిన మాటేంటంటే ఆర్మీ. అంటే ఇప్పుడు జనరల్‌గా దేశం కోసం యుద్ధం జేస్తారు. ఆళ్ళని ఆర్మీ అంటాం. రాజకీయంగా ప్రక్షాళన జేత్తారు. ఆళ్ళనే ఆర్మీ అన్నాం. కానీ అంటే ఇప్పుడు ఆఖరికి ఒక టెర్రరిస్ట్‌ని, తీవ్రవాదిని కూడా మనం ఆలోచించినా, నక్సలైట్‌ని ఆలోచించినా ఆళ్ళు కూడా ఒక సేన ఒక యుద్ధం జేసి ఒక ఆర్మీలాగా సేనలాగా ఎళ్ళిపోతారండి. కేవలం సినిమాలో ఉండి ఫ్యాన్ బేస్ కోసం ఉండేవాళ్ళకి ఆర్మీ అవసరమా? అలా